మరొకసారి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకొని వాక్య వెలుగులో మన జీవితములను పరిశీలించుకొని ప్రభు కొరకై జీవించడానికి ఒక తీర్మానం తీసుకొని మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలమైన విశ్వాసులనుగా మనల్ని సిద్ధపరచునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. Hebrews chapter 3 verse 12. Let us read all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చదివిన మాటలు దేవుడు మన యొక్క వెనికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి బలమైన విశ్వాసులనుగా మనలను దేవుడు సిద్ధపరచునుగాక. ప్రభు యొక్క సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొనండి, మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం ఇంతవరకు మీరు మాతో కూడా నడిపించిన దేవా, నీకు వేలాది స్తోత్రములు. ఆరాధించుటలో కృప చూపించినారు, నీకు వేలాది స్తోత్రములు. నీ మాటలు ధ్యానించుకొనిచునగా మరొకసారి మీరే మాతో మాట్లాడండి నాయన. బలమైన ఆత్మకార్యం మాలో జరిగించండి. మాలో ఉన్నటువంటి ప్రభు బుద్ధిహీనతనంతటిని మేము ఎరిగి సరి చేసుకోవడానికి కృప చూపించండి. వినేటువంటి చెవులను దయచేయండి, గ్రహించే ఆత్మను దయచేయండి, అంగీకరించే మెత్తని హృదయం దయచేయండి. తద్వారా నీ మాటలు మాలో బలమైన కార్యాన్ని జరిగించడానికి కృప చూపించండి తండ్రి. మానవ మాటలు వ్యర్థం, జీవం గల నీ మాటలు నీ ప్రజలకు వినిపించమని వేడుకుంటున్నాను. నన్ను కూడా నిస్సులో రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను ప్రభువా. మీరే ఇక్కడికి పవిత్రపడి నీ పునరుత్థాన శక్తితో దైవశక్తితో నింపి నీ నామకి నిబలక్షేమం కొరకు వాడబడట్లో సహాయపడమని వేడుకుంటున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ అంతటిని యేసయ్య నామమున బంధించి వేస్తూ తండ్రి, ఘనమైన దేవా, నీ నా మహిమార్థమై బలమైన విశ్వాసలముగా మేము సిద్ధపరచబడుటలో బలమైన ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసులమైనటువంటి పిలువబడుచున్న మనము ఎల్లప్పుడూ ఒక పరీక్షను చేసుకుంటూ ఉండాలి. విశ్వాసం లేని మన హృదయము మనలో ఉందా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్షగా దేవుని వాక్యం మనకు తెలియచేయచ్చు ఉంటున్నది. ఎందుకంటే ఒకవేళ విశ్వాసం మన హృదయం లేకపోతే ఆ హృదయాన్ని దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే దుష్ట హృదయము అని పిలుస్తూ ఉంటున్నది. కాబట్టి ఇది ఎంతో మనము తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి సంగతి. కాబట్టి మనము ప్రతి సమయం అన్ని వేళలా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. we need to examine our hearts whether there is faith or not. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఎందుకో తెలుసా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తెస్సలోనికీయులను గురించి పౌలు ఇలాగ అంటున్నాడు. 1 Thessalonians chapter 1 verse 3 in English. తెలుగులో 2-3 కలిసి ఉంటున్నాయి, మనం కలిసి చదువుదాం. మొదటి అధ్యాయం 2-3. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ 3 సంగతులు పౌలు తెలియజేస్తున్నాడు. Paul is describing 3 important things. One is faith, second thing is love, and third thing is hope. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 విశ్వాసికి అంటే ఒక క్రైస్తవునికి ఎంతో అవసరమైనవిగా ఉంటున్నాయి. ఈ 3టిని నేను ఇలాగా పోల్చి చెప్పాలనుకుంటున్నాను. I would like to compare these 3 things with 3 important things. చూడండి, ఒక ఇంజిన్ నడవాలన్నా, ఒక రైలు బండి నడవాలన్నా, ఒక ఫ్లైట్ వెళ్ళాలన్నా, ఒక బైక్ నడవాలన్నా వీటికి కొన్ని అవసరమై ఉంటుంది. ఏంటివంటే పెట్రోల్ అన్నా కావాలి, కోల్ అన్నా కావాలి, ఎలక్ట్రిసిటీ అన్నా కావాలి. పెట్రోల్ అన్నా ఉండాలి, లేకపోతే బొగ్గు అన్నా ఉండాలి, లేకపోతే కరెంట్ అన్నా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో
ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ అంతా అవే అనమాట. కాబట్టి ఈ మూడు ఎంతో అవసరం. అదేవిధంగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేటివి ఇవి ఒక పెట్రోల్ లాంటివి, ఒక బొగ్గు లాంటివి, ఒక ఎలక్ట్రిసిటీ లాంటివి. వేటికి 2 ఇంజన్లు ఉంటున్నాయి. ఒక ఇంజన్ ప్రార్థన, మరి ఒక ఇంజన్ వాక్యము. ఇవి 2 విశ్వాసిలో, ఒక క్రైస్తవంలో తన పనిని జరిగించాలి అంటే, ఆ వ్యక్తిని బలవంతునిగా చేయాలంటే, ప్రభు కొరకే ముందుకు నడిపించాలంటే ఈ 3 ఎంతో అవసరం. కాబట్టి ఈ 3 కూడా తగ్గిపోయేవిగా ఉంటాయి, చల్లారిపోయేవిగా ఉంటాయి. విశ్వాసం అనేది చల్లారిపోవడానికి అవకాశం ఉంది, ప్రేమ చల్లారిపోవడానికి అవకాశం ఉంది, నిరీక్షణ విషయంలో మనం చల్లారిపోయడానికి అవకాశం ఉంది. అందుకనే పౌలు దేవుని వాక్యంలో తెలియజేస్తూ మనం ఎల్లప్పుడూ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ విషయంలో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. వీ నీడ్ టు రీఫిల్, వీ నీడ్ టు రివైవ్ దెమ్. వాటిని మనము ఉజ్జీవింప చేసుకోవాలి. విశ్వాసంలో బలపరచబడాలి, ప్రేమలో మనం బలపరచబడాలి, నిరీక్షణ విషయంలో బలపరచబడాలి. అలాగా తిరిగి సహవాసంగా కూడుకున్నప్పుడు మనం బలపరచబడగలిగితే మనము తెస్సలోనిక సంఘం వలె ప్రభు కొరకై పని చేయగలం, ప్రభు కొరకై ప్రయాసపడగలం, ప్రభు కొరకై ఓర్పుతో యాత్రా జీవితంలో ముందుకు సాగగలం. కాబట్టి ఈ 3 గనక వీటి విషయంలో మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కలిగే నష్టము ఎంతో గొప్పది. పెట్రోల్ లేకపోతే బండి నడవదు, బొగ్గు లేకపోతే రైలు పోదు, అలాగే ఎలక్ట్రిసిటీ లేకపోతే కార్లు నడవవు. కాబట్టి ఆ విధంగా మన యాత్రా జీవితం కూడా కుంటుపడేదిగా, ఆగిపోయేదిగా, బలహీనమైపోయేదిగా ఉంటున్నది. అందుకని పౌలు హెబ్రీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు. ఈజ్ రైటింగ్ టు హీబ్రూస్ చాప్టర్ 3:12. లెట్ us ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈజ్ దేర్ ఫెయిత్ ఆర్ నాట్, ఈజ్ దేర్ ఎనీ అన్బిలీఫ్, ఏమన్నా అవిశ్వాసం అనేది ఉందా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలంట. ప్రియమైన సోదరి, సమయంలో మీ దృష్టికి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ యొక్క సువార్తలలో అనేక మారులు ప్రభు విశ్వాసులను ఇలాగ గద్దిస్తూ వచ్చినాడు. ఆయన అవిశ్వాసమును ఆయన గద్దించిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా. పదే ఈ మాట మనకు అనేక మారులు సువార్తల్లో కనబడుతుంది. హీ వాంట్ దెమ్, యూ చిల్డ్రన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. కాబట్టి అల్ప విశ్వాసులారా అని ఆయన వారిని గద్దిస్తూ వచ్చినాడు. కాబట్టి మనలో కూడా విశ్వాసం తగ్గిపోయినట్లయితే మనం కూడా ఏమని పిలువబడతామంటే అల్ప విశ్వాసులము. మనం కూడా విల్ బి కాల్డ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. వీ నీడ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్. ఈ అల్ప విశ్వాసం అనేది లేకుండా బలమైన విశ్వాసం మనం కలిగి ఉండడానికి ఎప్పుడు మనము ప్రయాసపడే వారముగా మనం ఉండాలి. అందుకని పౌలు అంటున్నాడు, ఒకవేళ ఉండునేమో అని ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనలో విశ్వాసం తరిగిపోతుందేమో, అవిశ్వాసం అనేది పెరుగుతుందేమో అనేది వీ నీడ్ టు వెరీ కేర్ఫుల్లీ విత్ వాచ్ఫుల్నెస్ వీ నీడ్ టు ఎగ్జామిన్. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి ఎంతో మెలకువగా. చూడండి, ఏదైనా మన దేహంలో ఏదైనా రోగం ఉందనుకోండి, ఆ రోగానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి కదా. వీటిని ఏమంటారు? సిమ్టమ్స్ అంటారు కదా, రోగ లక్షణాలు అంటారు. ఇంకా కనపడకుండా లోపల ఉన్నవి కొన్ని ఉంటాయి, వాటిని డాక్టర్స్ కనుగొంటారు. ఏంటి అవి? సైన్స్ అంటారు కదా. కాబట్టి ఈ దినం కూడా మనలో ఏదైనా అవిశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా, ఎలా తెలుసుకోగలం? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్? ఈ యొక్క రోగానికి, ఈ అల్ప విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటి? దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నది. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ఆయన పదే శిష్యులతో మాట్లాడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇక్కడ 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ప్రభు మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? వరీ. Matthew's Gospel chapter 6 from verse 25 to 34. Christ dealt very clearly about the topic worry.
చింతన గురించి ఆయన ఎంతగానో మాట్లాడుతూ వచ్చినాడు. అనేక విధాలైనటువంటి లాజిక్స్తో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు చింత అవసరం లేదో ఆయన వివరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక మాట అంటున్నాడు 30వ వచనంలో, నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులరా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఈ మాటలని చెప్తూ మధ్యలో ఆయన ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా. కాబట్టి అల్ప విశ్వాసులలో ఉండేటువంటి ఒక సిమ్టమ్, ఒక సైన్ ఏంటో తెలుసా? వరి, చింత అనేది వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చింత లేని మానవులు ఎవరైనా ఉన్నారో బ్రదర్ అంటే అందరికీ ఉంటుంది. కానీ అల్ప విశ్వాసులలో ఉండేటువంటి లక్షణం ఏంటో తెలుసా? ద వరీ విల్ డామినేట్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసాన్ని చింత అధిగమించేసి చింతతో వారు యాత్రా జీవితాన్ని కొనసాగించేవారుగా ఉంటారు. కాబట్టి మరొక మాటలో చెప్పాలంటే చింత, భయములు ఇవన్నీ వారిలో రాజ్యమేలుతూ ఉంటాయి. ఆందోళనలతో వారు నింపబడిన వారుగా ఉంటారు. అందుకని భక్తులు అంటూ ఉంటారు, హృదయంలో రెండు కలిసి నివసించవంట. విశ్వాసము భయము రెండు ఉండవంట. విశ్వాసం ఉంటే భయం బయటికి వెళ్ళిపోతుంది, విశ్వాసం లేకపోతే భయం లోపలికి వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి మనం అల్ప విశ్వాసముగా ఉన్నామంటే ఒక ప్రాముఖ్యమైన లక్షణం మనలో ఏది బయటికి పడుతుందో తెలుసా? భయములు, చింతలు, ఆందోళనలు మనల్ని బాధించేవిగా ఉంటాయి, మనల్ని పట్టివేసేవిగా ఉంటాయి, మనల్ని డామినేట్ చేసేవిగా ఉంటాయి. కాబట్టి ప్రేమైన సహోదరి, మనలో చింత, భయం, ఆందోళన అధికంగా ఉంటున్నదా? మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? మేబీ మన విశ్వాసము అంటే చల్లారిపోయినదిగా, మన విశ్వాసం అల్ప విశ్వాసం అయిపోయినదిగా ఉన్నదేమో జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. కాబట్టి శిష్యులతో కూడా ఆయన ఒక మాట అంటూ వచ్చినాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? కాబట్టి భయం అనేది అల్ప విశ్వాసం యొక్క లక్షణం, చింత అనేది అల్ప విశ్వాసం యొక్క లక్షణం, ఆందోళన అనేది భయం యొక్క ఈ అల్ప విశ్వాసం యొక్క గుణ లక్షణము. కాబట్టి దేవుని బిడ్డలకు విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలో తెలుసా? చింతను, భయములను, ఆందోళనను అధిగమించాలి. అది మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రయాస. అప్పుడే మనము విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు వీటిని అధిగమించి ప్రభు కొరకై ముందుకు సాగే వారముగా ఉండగలం. విశ్వాసంలో సన్నగిలిపోతే, అల్ప విశ్వాసంగా మనం చేయబడితే చింత, భయము ఇవి మనల్ని డామినేట్ చేస్తాయి. అవి మనల్ని నడిపించేవిగా ఉంటాయి. అవి మనల్ని ఎందుకంటే ప్రభు నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయేవిగా ఉంటాయి. ఒకసారి శిష్యులంతా కూడుకున్నారు. వారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. క్రైస్ట్ డైడ్ అండ్ హీ రోజ్ అగైన్ అండ్ హీ వెంట్ టు బి విత్ ద ఫాదర్. ఇప్పుడు శిష్యులంతా జాన్ చాప్టర్ 21లో 21లో శిష్యులంతా కూడుకొని ఉన్నారు. 7 మంది శిష్యులు ఉన్నారంట అక్కడ. వీరంతా ఏం చేస్తున్నారు? వారు సువార్త ఎట్లా ప్రకటించాలి అని ఆలోచించడం లేదు. వారు ప్రభు కొరకు మనం బలంగా ఎలాగ జీవించాలని ఆలోచించడం లేదు. వారందరూ కలుసుకొని ప్రార్థన చేయడం లేదు. వాళ్ళు చేస్తున్నదంతా ఒకటే. వాళ్ళు ఏం చేస్తున్నదో తెలుసా? ప్రభుతో ఉన్నప్పుడు మనకు మంచి ఫుడ్ దొరికింది, ఎక్కడ పోయినా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు కదా, ఎక్కడ పోయినా మనకు కొదవలేదు. ఇప్పుడు మన ఫుడ్ సంగతి ఏంటి? అది వారి యొక్క ఆలోచన. అందుకని పేతురు లేచి ఒక మాట అన్నాడు, పిల్లలారా మీరు ఇలా అలాగా ఆలోచిస్తుంటే వేస్ట్, దేర్ ఈజ్ నో యూజ్. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన తిరిగి శిష్యులందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఏమైనా చేశారు? ఒక్క చేపైనా పట్టగలిగినారా? పట్టలేదు. ఎందుకని? ఫెయిల్యూర్. ప్రభు వారికి ఒక పాఠం నేర్పించాలనుకున్నారు. ఇక్కడ వారు ఏం చేశారో తెలుసా? చింత వలన పట్టబడి వారు ప్రభువును వారిని దేని కొరకైతే పిలిచినాడో దానంతా పక్కన పెట్టి వారు తిరిగి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? పాత వృత్తికి వెళ్ళిపోయినారు. ప్రభు ఏమన్నాడు? మీరు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. దిస్ వాజ్ ద కాలింగ్. ఇది ప్రభు యొక్క పిలుపు. కానీ ఇప్పుడు వారు ఏం చేశారు? చింత చేత పట్టబడి దేవుని పిలుపును కూడా వారు మర్చిపోయారు. దేవుడిచ్చిన ఆ బాధ్యతను కూడా మర్చిపోయారు. దేవుడిచ్చినటువంటి టాస్క్ను కూడా మర్చిపోయారు.
అన్నీ విడిచిపెట్టి ఏ బోటునైతే ఏ పడవనైతే విడిచిపెట్టారో తిరిగి అదే పడవలోనికి వారు వెళ్ళిపోయినారు, అదే వృత్తిలోనికి వెళ్ళిపోయినారు. కారణం ఏంటో తెలుసా? చింత చేత పట్టబడ్డారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ద వరీ ఈజ్ ద టెరిబుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెటన్. సాతాను చేతిలో చింత అనేది భయంకరమైన ఆయుధం. ఈ ఆయుధం చేత సైతానుడు విశ్వాసులను, గొప్ప గొప్ప విశ్వాసులను కూడా పడగొట్టి వేసినాడు. ఏలియా కూడా ఏమైనాడు? చింతాక్రాంతుడై చెట్టు కింద కూర్చున్నాడంట, చింతతో పట్టబడ్డాడు. అందుకనే ఇంకా చాలు ప్రభు అని భయముతో వణికిపోయినాడు. కాబట్టి ప్రియమైన సోదరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో మనము సన్నగిల్లిపోతే, అల్ప విశ్వాసముగా ఉంటే చింత మనల్ని అధిగమిస్తుంది. చింత ద్వారా పట్టబడిపోతాం, భయాల చేత పట్టబడతాం, ఆందోళన చేత పట్టబడతాం. చివరికి మనం ప్రభు కొరకే బలమైన వారంగా జీవించలేం. దానివల్ల కలిగే నష్టము ఎంతో గొప్పదిగా ఉండేదిగా ఉంటున్నది. ప్రభువు నుంచి దూరముగా వెళ్ళిపోయే అవకాశం ఎంతో ఉంది. దేవుని వాక్యంలో రాజీ పడిపోయే అవకాశం ఉంది. ప్రభువుకు విరోధముగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ అల్ప విశ్వాసం యొక్క మరొక సిమ్టమ్, ఈ అల్ప విశ్వాసం మరొక సైన్ ఏంటి, గుణలక్షణం ఏంటి, మనలో బయలుపడే లక్షణం ఏంటో తెలుసా? చూసినట్లయితే యెషయా గ్రంథం చూడండి, 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం మనం అందరం చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 verse 2. లెట్ us read all together. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణము చేదురు. ద సిమ్టమ్ ఆఫ్ ద little faith is we depend more on human beings than our living God. మన జీవము గల దేవుని మీద ఆధారపడే బదులు మానవుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇది అల్ప విశ్వాసం యొక్క మరో లక్షణం. ఇశ్రాయేలీలు ఎన్నో చూస్తూ వచ్చినారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వారు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సహాయం తీసుకునే బదులు వారు ఎవరి మీద ఆధారపడుతున్నారంట? ఫరో బలము చేత తాము బలపరుచుకున్నట్టుకు ప్రయాసపడుతున్నారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫరో. ఫరో యొక్క బలం మీద ఆధారపడుతున్నారు, ఫరో దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? ప్రభువునందు వారికి నమ్మకం లేదు. అందుకని 15వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభువు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. verse 15, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షించబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునడం వలన బలము కలుగును. కాబట్టి మీరు ఊరకుండి నమ్ముకునడం వల్ల బలం కలుగు. అందుకంటే వారిలో లేనిది అదే. మీరు నమ్ముకునడం వలన బలము పొందుతారు. కాబట్టి యువర్ ఫెయిత్ బికేమ్ లిటిల్. సో ఎగ్జామిన్ యువర్ లైఫ్. Trust in me, put your faith on me and depend on me, then you will be strengthened, you will see mighty works. కాబట్టి ప్రభు అంటున్నారు, నా వైపు చూడండి, నా ఎదుగు రండి, నమ్మిక ఉంచండి అని వారితో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి అల్ప విశ్వాసులు దేవుని మీద ఆధారపడే బదులు మనుష్య శక్తి మీద, మనుష్య జ్ఞానం మీద, మనుష్య ప్రయత్నాల మీద అధికముగా ఆధారపడేవారుగా ఉంటారు. అంటే మనం అడగవచ్చు, మరి మనుషుల ప్రయత్నాలు లేకుండా ఏమైనా జరుగుతాయా బ్రదర్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటో తెలుసా? మన హృదయంలో ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం, మన హృదయంలో ఎవరిని నమ్ముకుంటున్నాం, మన హృదయంలో ఎవరు చేయగలడని విశ్వసిస్తున్నాం. అది ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం చేస్తున్నామా చేయడం అనేది కాదు, మనుషుల దగ్గరికి సాయం కొరకు వెళ్తున్నామా లేదనేది కాదు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో నువ్వు దేవునికి స్థానం ఇస్తున్నావా, ప్రాముఖ్యమైన స్థానం, లేకపోతే మనుషులను హెచ్చిస్తున్నావా? కాబట్టి ఇక్కడ అది డిసైడ్ చేస్తుంది నీలో విశ్వాసం ఉందా లేదా అనేది. కాబట్టి మనం కనుక మనుషులు చేయగలరు అని మనుషుల మీద నమ్మిక ఉంచినట్లయితే మనం అల్ప విశ్వాసముగా ఉంటున్నాం. మనం ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రేమైన సోదరి ద సెకండ్ సిమ్టమ్ ఆర్ సైన్ ఈజ్ వి లుక్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ద పీపుల్, హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఇశ్రాయేల్ జీవితంలో మనం ఎంతో గమనించవచ్చు. చివరికి వారికి ఏమైంది? 7వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా 37, ఐగుప్తు వలన సహాయం పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేత ఏమీ చేయక ఊరకుండా గప్పాలమారి అని దానికి పేరు పెట్టదు. కాబట్టి ఐగుప్తు ప్రయత్నం వ్యర్థం, అది యూజ్లెస్.
దానివల్ల కలిగే అంటే లాభం ఏమీ లేదు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మన హృదయంలో ప్రభు మీద సంపూర్ణంగా నమ్మిక ఉంచగలుగుతున్నామా అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే మూడవ సిమ్టమ్ ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులు వారు ఇతరులకు ఏమాత్రము సహాయపడలేని వారుగా ఉంటారు. చూడండి, యాకోబు పత్రికలో విశ్వాసం గురించి ఎంతో యాకోబు రాస్తూ వచ్చినాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, విశ్వాసం అనేది ఉంటే వెంటనే పక్కనే ఉంటాయో తెలుసా? క్రియలు ఉంటాయి. ద ఫెయిత్ విల్ ఆల్వేస్ మేనిఫెస్ట్ ఇన్ ద వర్క్స్. కాబట్టి విశ్వాసం అనేది క్రియలలో బయలుపరచబడుతుంది. అబ్రహాముకు విశ్వాసం ఉంది, అది క్రియల్లో బయలుపరచబడింది. తన ఊరంతని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు కదా. కాబట్టి విశ్వాసం అనేది క్రియలలో బయలుపరచబడుతుంది. కాబట్టి మనం గమనించవలసిన సత్యం ఏంటి అంటే, విశ్వాసం లేని అల్ప విశ్వాసులు ఎలాగుంటారంటే ఏది కూడా చేయకుండా ఉంటారు. క్రియలలో బయలుపరచబడదు. ప్రభు మాట వినరు, ప్రభు కొరకే పాటుపడరు, ప్రభు పిల్లలకు సహాయపడని వారుగా ఉంటారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నిజంగా మన క్రియలలో దేవుని విశ్వాసం కనబడుతుందా? ఆర్ వి ఏబుల్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్? దేవుని కొరకే త్యాగం చేయగలుగుతున్నామా? దేవుని కొరకే పని చేయగలుగుతున్నామా? దేవుని కొరకే ముందుకు ధైర్యంగా అడుగు వేయగలుగుతున్నామా అనేది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. కాబట్టి క్రియలు లేకపోతే అర్థం ఏంటి? మనలో అల్ప విశ్వాసం ఉందని అర్థం. తర్వాత నాలుగవదిగా మనం గమనించినట్లయితే అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్, చూడండి, మత్తయి సువార్త 17లో ప్రభు వీరి శిష్యులతో ఇలాగంటూ వచ్చినాడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17 verse 17. మత్తయి సువార్త 17 అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి, కుమారుడు అనారోగ్యానికి గురైనాడు. శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. మీరు 10వ అధ్యాయం చదివినట్లయితే ప్రభు శిష్యులను అభిషేకించినాడు, వారికి శక్తినిచ్చినాడు, వారికి బలాన్ని ఇచ్చినాడు. దయ్యములను వెళ్ళగొట్టండి, మీరు అందరినీ స్వస్థపరచండి అని వారికి ఎంతో గొప్ప శక్తినిచ్చినాడు. కానీ ఇక్కడ చూస్తే శిష్యులు వారు స్వస్థపరచలేకపోయారు. అలాంటి పరిస్థితిలో ప్రభు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా. ఎందుకని వారు చేయలేకపోయారు? దేవుడు ఇంతగా వారికి శక్తినిస్తే, ఇంతగా వారికి దేవుడు అభిషేకిస్తే ఎందుకు ప్రభు కొరకే జీవించలేకపోయారు అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనం గమనించే సత్యం ఏంటి అంటే, విశ్వాసము లేని కారణం చేత ఇక్కడ శిష్యులు ఎలాగ జీవించలేకపోయారంటే, దే కుడ్ నాట్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభు కొరకే బలమైన జీవితం జీవించలేకపోయారు. ప్రభు కొరకై బలమైన విజయవంతమైన జీవితాన్ని వారు జీవించలేకపోయారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం విజయవంతంగా ప్రభు కొరకే జీవించగలుగుతున్నామా, లేకపోతే ఓటమిలో ఉంటున్నామా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం కనుక ఫెయిల్యూర్స్లో ఉంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో అల్ఫా విశ్వాసం ఉందని అర్థం. కాబట్టి నాలుగవదిగా, ద ఫెయిల్యూర్స్ విల్ ఇండికేట్ దట్ అవర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? ఇక్కడ మరి ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటో తెలుసా? మిస్అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు వారితో ఏమంటున్నాడంటే, పరిచయులను గురించినటువంటి, సద్దూకేయుల గురించినటువంటి పులిపిండి గురించి జాగ్రత్త పడమంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం రొట్టెలు తేలేదని ప్రభు ఇలాగ అంటున్నాడు అన్నారు కదా. వారికి అవిశ్వాసం ఉంది. అందుకని ప్రభు ఒకటే మాట అన్నాడు డైరెక్ట్గా. వారు అలాగ ఆలోచించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసం. వారిలో విశ్వాసం లేని కారణం చేత వారు ఇలాగ ఆలోచిస్తూ ఉంటున్నారు.
కాబట్టి మిస్అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం విషయంలో కూడా మనం అనేక మార్లు సరైన విధానంలో గ్రహించక, దేవుని ఆజ్ఞలను మనం తీసుకొనక వాటిని త్రోసివేస్తున్నామంటే, దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి తలస్తున్నామంటే, దేవుని మీద మనం ఆయాసం కలిగి ఉన్నామంటే, లేకపోతే దేవుని మీద విరోధభావం మనలో ఉందంటే కారణం ఏంటో తెలుసా? మనలో అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలా సిమ్టమ్స్, సైన్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఈ 5తో మనం ఆగిపోదాం. కాబట్టి మొట్టమొదటిగా అల్ప విశ్వాసము మనలో ఉందంటే మొట్టమొదటి బయటపడే గుణలక్షణం ఏంటి? చింత, భయము, ఆందోళనలు. రెండవదిగా బయటపడే లక్షణం ఏంటి? మనము ఇతరుల మనుషుల మీద మనుషుల మీద మనం దేవుని కంటే మనుషులను హెచ్చించే వారంగా ఉంటాం. మనుషులను మనము దేవుని కంటే శక్తి కలిగిన వారంగా చూచే వారంగా మనం ఉంటాం. మూడవదిగా మనం ప్రభు కొరకే ఏ పని కూడా చేయలేం. నాలుగవదిగా మనం ప్రభు కొరకే విజయవంతమైన జీవితం జీవించకుండా ఓటమిలలో ఉంటున్నాం. ఐదవదిగా మనము దేవుని వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొనొచ్చు, దేవుని మీద సనగడము, గొనగడము, లేకపోతే విరోధ భావాలు కలిగిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఈ లక్షణాలు మనలో ఉన్నట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారము మన విశ్వాసము బలమైనదిగా లేదు, మనం అల్ప విశ్వాసంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని పరిశీలించుకొని విశ్వాసంలో మనం బలపరచబడాలి. వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్. లేకపోతే విశ్వాసం అనేది లేకపోతే నిజంగా మన క్రైస్తవ జీవితం అనేది లేదు. ఆ విశ్వాసమే మనలను బలమైన వారిగా చేస్తుంది. ఆ విశ్వాసమే ప్రభు ఎదుట మనల్ని ఘనత పొందేవారిగా చేస్తుంది. కనుక విశ్వాసాన్ని విశ్వాసములో బలముగా చేయబడాలి.